జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఇదేంటి దేవుడి పూజకి ఇలాంటి పూలు కూడా వాడతారా? ఇది దేవుడి కోసం కాదు మేడం, లవర్స్ కోసం. ఇవాళ లవర్స్ బోలెడు మంది గుడికొస్తారు. నీకు కావాలా? నాకు అక్కర్లేదు, కొబ్బరికాయ చాలు. మనం పోట్లాడుకోకుండా ఉండాలంటే ఉండాల్సింది దేవుడు దయ కాదు రాజ్యం, మన మధ్య ప్రేమ. ప్రేమకేం తక్కువైంది? రోజు మీరు అడిగినవన్నీ వండి పెడుతూనే ఉన్నానుగా. నేను నువ్వు అడిగినవన్నీ చేస్తున్నాగా. ఏం చేస్తున్నారు? పెళ్ళయిన తర్వాత పూల్లో పెట్టి చూసుకుంటానన్నారు. ఒక్కరోజైనా రూపాయి పెట్టి మల్లెపూలు కొనిచ్చారా? ప్రతి ఏడు అనుకుంటూనే ఉన్నా, కానీ ఆ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఏడాది సిగరెట్ మీద రూపాయి పెంచేస్తున్నారు. ఏం చేయమంటావు? సిగరెట్ మానేయండి. నువ్వు నస పెట్టడం, దెప్పి పడవడం మానేస్తే నేను సిగరెట్ మానేస్తా. నువ్వే నా కోఆపరేట్ చేయడం లేదు. లవ్ మ్యారేజ్ అన్న మాట గాని సుఖం మిగలలేదు. సేమ్ ఫీలింగ్, నేను అదే అనుకుంటున్నాను. పర్లేదు పూజారి గారు, ఆ దేవుడు కూడా పెళ్ళయింది. దేవుడికి పెళ్ళయింది, కానీ పూజారికి అయినట్టుగా లేదు. నాకు పెళ్ళయింది, కానీ మేము మీలా పోట్లాడుకోం. నిజమా? అదెలా సాధ్యం పూజారి గారు? సింపుల్, ఇంట్లో నేను మాట్లాడను, మౌనవ్రతం. పూజారి గారిని చూసి నేర్చుకోండి. అమ్మా సింధు, కొత్త జాబ్ లో జాయిన్ అవుతున్నావు కదా? అవునండి. విష్ యూ ఆల్ సక్సెస్. ధన్యవాదాలు. ఎవరైనా మంచి కుర్రాన్ని సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ధన్యవాదాలు. పంతులు గారు, మీకు 2 సలహాలు ఇవ్వాలనుంది. ఏమిటవి? వచ్చిన ప్రతి ఆడపిల్లకి పెళ్ళైపోవాలని దీవించకండి. గుళ్ళో ఉన్నంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడకండి. హాయ్. ఇప్పుడే కొన్న గులాబీ, ఇప్పుడే కలిగిన ప్రేమ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అసలు నేను నీకు తెలుసా? ప్రేమకి మనుషులు తెలియనక్కర్లేదు, మనసులు కలిస్తే చాలు. నా మనసు ఖాళీగా ఉంది, నువ్వు వచ్చి ఉండిపో. అసలు నువ్వెవరు? పచ్చిమిర్చి లాంటి కుర్రాణ్ణి. పండు మిరపకాయ లాంటి అమ్మాయిని. తెల్లవారితే ప్రతివాడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. శ్రావణి, ఏంటత్తయ్య? నేను 7 లా కనిపిస్తున్నానా? లేదే, మనిషిలాగే కనిపిస్తున్నారు. ఎందుకలా అడిగారు? యోగా టీచరు శవాసనం ప్రాక్టీస్ చేయమన్నారు. ఇప్పుడు అనాథ శవంలా కనిపిస్తున్నారు. సంతోషించాం కానీ ఇట్రా. ఏంటత్తయ్య? నేనిప్పుడు చేతులు కదపకూడదు. మెళ్ళో ఈ గొలుసులు నల్లపూసులు ఇబ్బంది పెడుతున్నాయి, కొంచెం అడ్జస్ట్ చెయ్యి. అలాగే. వామ్మో, హత్య, మర్డర్! కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. ఎక్కడ అడుగుతారేంటండి? మీ కోడలు మీ పీక పిసికేస్తుంటే. అయినా చంపాలనుకున్నా ఇలా పట్టపగలు తోటలో పీక పిసికి చంపుతానా? బెడ్రూమ్ లో ఎవరూ లేనప్పుడు మొహం మీద పిల్లో అదిమి చంపుతాను గానీ. నాకు కామన్ సెన్స్ ఉందత్తయ్య, నేను సినిమాలో సీరియల్స్ చూస్తాను. ఈ విషయం చెప్పండి వాడికి. సారీ అమ్మగారు, దూరం నుంచి అలా కనిపించింది. మీరు మళ్ళీ 7 లా మారిపోండి అత్తయ్య, యోగా టీచర్ చెప్పాడు కదా. ఏంటమ్మా గొడవ? పోయిందే? అయ్యో అదేంటి మావయ్య, అది శవాసనం. చచ్చిపోయినట్టు పడుకున్నారంతే. మనం చచ్చిపోతే చాలమ్మా, ఆ తర్వాత చుట్టాలొచ్చి వాళ్లే బయట పడుకోబెట్టేస్తారు. 2 పనులు మనమే చేయటం లేబర్ వేస్ట్. కొలెస్ట్రాల్ పెరిగితే ఇలాగే మాట్లాడతారు. తిట్టావా పొగిడావా? ఒళ్ళు కొవ్వెక్కింది అంటున్నాను, మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి.
నేనంటే నీకెంత ప్రేమ లక్ష్మి. ఐ లవ్ యూ లక్ష్మి. నన్ను లక్కీ అని పిలవమని చెప్పానా? లక్ష్మి ఇస్ వెరీ ఓల్డ్ కదండి, మరి తెలుగు పేరులాగా ఉంటుంది. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ యు నో, సో కాల్ మీ లక్కీ. ఓకే, నాకు అలాగే పిలవాలనుంది లక్ష్మి, కానీ సరే కానీ లక్కీ లక్కీ పక్కింటి కుక్క, అందుకే నేను అలా పిలవలేదు. నీకు కావాలంటే చెప్పు, అలాగే పిలుస్తాను. అయినా నాకెందుకు వచ్చిందిలే, నీ పేపర్ చదువుకుంటాను. ఏదైనా స్పెషల్ న్యూస్ ఉంటే చెప్పండి. అలాగే అలాగే, ఎవరైనా పెళ్ళాం హింస భరించలేక ఊరేసుకుంటే తప్పకుండా చెప్తాను. పంకిన్ లో ఎత్తు కటింగ్ నైఫ్. ఏమిటది? ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తి పీటకు లోకువాని. ఇప్పుడు నువ్వు మాట్లాడింది జర్మనీనా ఫ్రెంచే? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ, దట్ ఈస్ ఇంగ్లీష్. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా టిపికల్ గా ఉంది. కొత్తగా వచ్చావు కదా, అలానే ఉంటుంది. కొన్నాళ్ళకి సినిమా హాల్లో ఉండటం అలవాటైపోతుంది. సినిమా హాలా? అవును, ఇక్కడెప్పుడు ప్రేమ్నగర్ సినిమానే ఆడుతుంటుంది. ఈ హాస్టల్ ని నడిపేది లత, ఆవిడ ప్రేమించేది కళ్యాణ్ని. ఈ వాణిశ్రీ గారేమో అక్కడే స్టక్ అయ్యారు. కళ్యాణ్ కళ్యాణ్ అంటూ కలవరిస్తూ ఉంటుంది. కళ్యాణ్ కళ్యాణ్. ఈవిడ గారి మొదటి పెళ్లి చూపుల టైంలో టీవీలో ప్రేమ్ నగర్ సినిమా వస్తోందట. అందులో హీరో కళ్యాణ్ ఈవిడికి బాగా నచ్చేశాడు. తనకొచ్చే భర్త కళ్యాణ్ లాగే ఉండాలని అప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఆయన గారు వస్తారో రారో తెలియదు కానీ ఈ హాస్టల్లో ఉండాలంటే మాత్రం మనకి టార్చర్ తప్పదు. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వదినా. కాఫీ ఇదిగో దీన్ని రెడీ చేస్తూ ఉండు, ఇప్పుడే తీసుకొస్తా. రా, నేను రెడీ చేస్తాను. బాబాయ్, నా ఫేస్ లో ఆయిల్ ఉందా? నాకేం తెలియట్లేదే. డౌట్ వచ్చింది. ఫేస్ ప్యాక్ వేసుకుని వారం అయిపోయింది. ఓ, నీకెందుకే ఇవన్నీ? మిస్ ఇండియాలా నేను మిస్ స్కూల్. నీకు ఆ విషయం తెలుసా? తెలీదు. జనరల్ నాలెడ్జ్ పెంచుకో. అబ్బో, ఇంతకీ నువ్వు జాగింగ్ కి రెగ్యులర్ గా ఎందుకు వెళ్తున్నా? అదేం ప్రశ్నే? మా రోజు వాళ్ళ మామయ్య అమ్మాయిని పడేయడానికి వెళ్తాడంట. నాకంత టాలెంట్ లేదమ్మా. గ్రాప్ బాబాయ్ గ్రాప్. ఎన్నాళ్ళ ఎల్కేజీ గాడి లాగా ఉండిపోతావు. అన్నయ్య, దుబాయ్లో ఏం చేస్తున్నారా? ఇక్కడ మన వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అర్జెంటుగా మీ కూతురికి చూడమను. ఇది బాగా ముదిరిపోయింది. మీ అన్నయ్య ఏమండి, దుబాయ్లో ఎండలు ఎలా ఉన్నాయి? ఇక్కడైతే మండిపోతున్నాయి. మీ తమ్ముడు గారికి 36వ పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయి నచ్చలేదు. ఇప్పుడు ఈ న్యూస్లన్నీ అన్నయ్యకి అవసరమా? మీ అమ్మగారా ఇందాకే శవాసనం వేసి అందరినీ భయపెట్టేశారు. అమ్మో, బ్రేకింగ్ న్యూస్. అత్తయ్య గారు శవాసనంలోంచి రిలీజ్ అయి బతికి బయటకు వచ్చారు. ఇదిగో మాట్లాడండి. అబ్బో, ఏరా ఎలా ఉన్నావు? మీ ఆవిడ ఉందిలే. ఏమైనా ఈ పిల్ల కాస్త ఎక్స్ట్రాలు ఎక్కువేరా. ఏం చేస్తాం, పెళ్లి చూపులప్పుడే పొరపాటు జరిగిపోయింది. అబ్బా, నాది సేమ్ ఫీలింగ్. మన ఇద్దరు అభిప్రాయాలు ఎంత బాగా కలుస్తాయో కదత్తయ్య. మీ నాన్నగారా ఆయన పేపర్లో క్రైమ్ పేజీ చదువుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలే టీవే. హలో ఎరా, ఎలా ఉన్నావు? నీ కూతురా బ్రహ్మాండంగా ఉంది. స్కూల్కి రెడీ అవుతోంది. చీవుడు ముక్కేసుకుని. దిస్ ఇస్ టూ మచ్. నీకు లైఫ్ లో కోల్డ్ రాలేదా, ముక్కు లేదా? మీ నానమ్మతో పెళ్ళవగానే లైఫే చిదేసింది. ముక్కో లెక్క. నేను ఉంటానరా మరి. నువ్వు అలా కోపంగా చూడకే. చాలా మందితో పోలిస్తే నేను ఎంతో మంచి భర్తని. ఆహా, ఎలాగో చెప్తారా? నీకు తెలుసు కదా, నేను అబద్ధాలు ఆడను. ఏదున్నా ముఖాన్ని చెప్పేస్తాను. చెప్పాక మన్నాటి దాకా నాన్నమ్మకి కనపడరు. కళ్యాణి, ఇదిగో ప్రసాదం. ఆ దేవుడు నీ కొత్త ఉద్యోగంలో బోల్డంత మంది అందమైన అబ్బాయిల్ని కొలిక్స్ గా ఇవ్వాలని,
నీకు ఆఫీస్ లోనే స్వయంవరం జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కళ్యాణి, నువ్వు అలా మాట్లాడుకు, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఇరిటేషన్ ఎందుకే? ఇవాళ లవర్స్ డే కాబట్టి ఫ్యాసినేషన్ ఉండాలి. అవునవును, దారంతా అదే న్యూసెన్స్. కమాన్ సింధు, అది న్యూసెన్స్ కాదే, స్వీట్ సెన్స్. స్వీట్ సెన్స్ కాదే, నాన్ సెన్స్, అబ్నార్మల్ బిహేవియర్. అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి అబ్బాయిలకి, ఫ్రీ గిఫ్ట్లు నొక్కేయడానికి అమ్మాయిలకి ఒక ఛాన్స్ అంతే. బొకేలు గిఫ్ట్లు అమ్మే వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. ఈ ప్రేమంతా పెళ్ళాక ఉంటుందా అంటే అది లేదు. లెక్చర్ బానే ఉంది కానీ నీకసలు ప్రేమంటే తెలుసా? ఇంతవరకు తెలీదు, కానీ కనపడితే గుర్తుపట్టగలను. ఎలా డార్లింగ్? ఆ సీక్రెట్ మాకు చెప్పొచ్చు కదా. నిజమైన ప్రేమ నిజాయితీగా ఉంటుంది. దానికి లెక్కలు, మాస్కులు, మేకప్లు, బిల్డప్లు ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సైంటిస్ట్ లా చెప్తున్నావే సింధు. అవును, ప్రేమ కూడా ఒక సైన్సే. చాలా రెస్పెక్టెడ్ వర్డ్. ఇడ్లీ వడ, దోశ, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ ఏం కావాలో ఫాస్ట్ గా చెప్పండి సార్. ఫాస్ట్ 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 అంటున్నావు, ఉడికిని పెడతావా ఉడకనే పెడతావా? అన్ని ఉడుకుతున్నాయి సార్, గడియారంతో సహా. ఏం కావాలో ఫాస్ట్ గా చెప్పండి సార్. సరే, ముందు ప్లేట్ ఇడ్లీ పెట్టరా. ఓకే. సెక 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 సెక. డ్రెస్ మారిందేంటి? దశ మారే ముందు డ్రెస్ మారుతుంది సార్. మీరు ఇడ్లీ తినండి. సార్ 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 సార్, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను సార్. ఒరే సుందరం, కస్టమర్లు వచ్చే టైంకి వెళ్తానంటావేంట్రా? మీరు కస్టమర్స్ కోసం వెయిటింగ్, అక్కడ నా కోసం నా ఇష్టమైన వ్యక్తి వెయిటింగ్. ఎవర్రా అది? ఎవర్రా అదా? తను ఓ అందమైన అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరు. తను స్కూటీ మీద అలా స్టైల్ గా వస్తూ ఉంటే, అమ్మో, తన గురించి మీకు చెప్తుంటే నాకు లేట్ అయిపోతుంది. అసలే సాఫ్ట్వేర్ ఇంజనీరు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుంది. సుందరం, వెళ్తే వెళ్దు గానీ ఇవాళ వద్దురా. ఇవాళే వెళ్ళాలి సార్, ఇవాళ వ్యాలంటైన్స్ డే, మర్చిపోయారా? ఇప్పుడిప్పుడే కేబుల్ వేశాను, త్వరలో టెలికాస్ట్ స్టార్ట్. హాయ్. మీరు పంక్చువల్ అని నాకు తెలుసు, అందుకే నేను పంక్చువల్ గా వచ్చేసా. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా. నా పేరు ఎస్ రమ్. యునో, నాకు పెద్ద రెస్టారెంట్ ఉంది. మ్యాటర్కి వచ్చేస్తాను. ఎన్నో రోజుల నుండి మీరంటే పడి చేస్తున్నా. ఐ లైక్ యూ. కాదు, ఐ లవ్ యూ. ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను మీకు ప్రపోజ్ చేస్తున్నా. ఈ గిఫ్ట్ తీసుకోండి. ఈ ప్యాక్ ఓపెన్ చేసి గిఫ్ట్ చూసి ఒక్క చిటికేస్తే చాలు, నా మనసేంటో మీకు అర్థం అవుతుంది. ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్ టేక్ ఇట్. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఈ రెస్టారెంట్ బిజినెస్ చేసి చేసి బోర్ కొట్టేసింది. అది అమ్మేసి మీకోసం మీ పేరు మీద ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని ఆలోచిస్తున్నా. ఏమంటారు? ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. అదేంటి తల అడ్డంగా ఊపుతున్నారు? ఆఫీస్ టైం అవుతుంది కదా, వెళ్ళని. అయినా మనం ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్న తర్వాత మనకడ్డే ఉంది.
సుందరం 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 వెర్రెక్కినట్టు ఈ పిచ్చి డాన్స్ ఏంటిరా? మీరు అవినాష్ సినిమా చూసారా? మాయా బజార్ చూశాను, శ్రీకృష్ణ పాండవియం చూశాను. టీవీలో రాజా హరిశ్చంద్ర సినిమా వస్తుంది, వెళ్ళి అది కూడా చూడండి. మ్యాటర్ ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ నా గిఫ్ట్ తీసుకుంది. నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంది. తను ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తుందో తెలుసా? ఎంత స్టైల్ గా ఉంటుందో తెలుసా? అయినా నన్ను ఏమనకుండా నేను ఇచ్చిన ఫ్లవరు నా గిఫ్ట్ యాక్సెప్ట్ చేసింది. ఈ పార్టీ గిఫ్ట్ ఓపెన్ చేసే ఉంటుంది. ఈ బ్యాగ్ ఓపెన్ చేసి గిఫ్ట్ చూసి ఒక్క చిటికేస్తే చాలు, నా మనసు ఏంటో మీకు అర్థం అవుతుంది. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను థ్రిల్ గా ఫీల్ అయి ఉంటుంది. నా మనసు పూర్తిగా అర్థం చేసుకుని ఉంటుంది. గిఫ్ట్ తీసుకుని గాని నోరు విప్పి ఒక మాట కూడా మాట్లాడలేదే. ఇదేంటి ఇంత చిత్రంగా ఉంది? నా ఫోటో ఎప్పుడు తీసినాడు, ఇందులో ఎప్పుడు ఎట్టినాడు? ఇంగ్లీష్ మీడియం అయి ఉంటుంది. తను అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో చదువుకుని ఉంటుంది. అయినా మనకు మామూలు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే అర్థం కాదు, ఇక అమెరికా ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం అవుద్దా? అందుకే మాట్లాడుండదు. పొలము అందరూ వచ్చేసి టైం అయిపోయినది. మేనేజర్ బాబు వచ్చినాడంటే ఏటే ఇప్పటిదాకా ఆఫీస్ చూడకుండా ఏడ్సేతున్నా వేటని నానా మాటలు అంటాడు. ఈ పాటికి నా డార్లింగ్ పనిలో పడిపోయి ఉంటుంది. తన సుకుమారమైన చేతులతో కంప్యూటర్ పైన సుతారంగా డింగ్ డింగ్ మీటుతూ ఉంటుంది. ఓలప్పా నువ్వా? కుసం తాగవే, బోల్గుటూతూ సేవలో ఎట్టుకుంటాను. అసలు తన గొంతు విప్పితే ఎలా ఉంటుందబ్బా? ఓలప్పా ఇయాల ఊయి చిత్రం జరిగిపోనాదే. ఓ గుంట నన్ను చూసి ఐ లవ్ అనేసినాడు. గీతామాధురు పాడినట్టుంటుందా? నానేటంతను ఆడు లవ్వు అంటే ఆడు మొగానితో నవ్వడేసి లగెత్తుకొచ్చేసినాను. రవిశంకర్ సితార వాయించినట్టుంటుందా? గుంటడు పాన్ కళ్యాణ్ లాగా మంచి హుజారుగున్నాడు. కుర్రోడు తక్కువడేం కాదు, పెద్ద ఓటీలకి ఓనరు. చౌరాసియా ఫ్లూట్ ఊదినట్టుంటుందా? నా కోసం ఓ కంపెనీ ఎట్టతనంటున్నాడు. కంపెనీ అంటే అది కాదు, నేను ఇప్పుడు పనిచేస్తున్నా సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది. రేపెలాగైనా తన గొంతు వినాల్సిందే. సిక్కేంటంటే ఆ నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నాడు. పేరు చెప్పు, ఊరు చెప్పు, చెప్పు అంటాడు. నానేడు చెప్పేది. నా నోరిప్పినాననుకో అడక్క నిలబడతాడేటి, గిలగిల కొట్టుకుని గుండెకి చచ్చిపోడు. తన అందంతోనే కాదు, తన గాన మాధుర్యంతో కూడా మేము మైమర్చిపోవాలి. అదే ఇప్పుడు ఏడ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏదోటి చేద్దాంలే, టైం అయిపోనాది. ప్రస్తుతానికి డ్యూటీ చేస్తాను. ఉంటాను లప్ప. ఏంటది కుక్క పిల్లల నోటితో పట్టుకున్నావు? ప్రేమ అని తోక కూడా ఊపుతావా ఏంటి? బండి నడుపుతూ చేతిలో పువ్వు పట్టుకోవడం కష్టం కదా అని. సారీ, ఐఎమ్ ఎంగేజ్డ్. చిచ్చి, ఇదేంటి వ్యాలంటైన్స్ డే రోజు ఫస్ట్ రాంగ్ నెంబర్ తగిలింది? ఏం పర్లేదు, ఇప్పుడు యాక్షన్ 2. ఆర్సిగాడు వస్తున్నాడు. వీడి దగ్గర బెట్టాలకు 25,000 బాకీ వసూలు చేయాలి. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, బెట్టు కొట్టు, డబ్బు పట్టు. వామ్మో, సైలెంట్ గా సైడ్ అయిపోవాలి. అక్కడేనా? అబ్బా కాదే. నువ్వా? అయిపోయాను. ఏరా
ఈ బెట్ రాజు పిలుస్తుంటే వినపడడం లేదా? అంటే గాగుల్స్ పెట్టుకున్నాను కదా, కొంచెం మబ్బుగా ఉంది. గాగుల్స్ వల్ల మబ్బు కావచ్చు కానీ వినపడకపోవడం జబ్బురా. మిషన్ పెట్టుకో. హలో, నువ్వు పిలిచింది నాకు వినపడింది. నీతో మాట్లాడడం ఇష్టం లేకే నీకు రెస్పాండ్ కాలేదు. ఆయన నువ్వు లోపలికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసమే జోబుల నుంచి తీరా. అరే సిగరెట్ కొనలేదురా? సిగరెట్ కాదురా, కట్టిన బెట్ డబ్బులు తీ. వ్యాలంటైన్స్ డే లోగా ఒక అమ్మాయిని లైన్ లో పెడతానని బెట్ కట్టావు కదరా, తీరా 25,000. ఒరై బెట్ రాజు, సాయంత్రానికి ఇంకా 10 గంటల టైం ఉంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అదిగో షీలా వస్తుంది, దాన్ని పడేసినా నాకు ఓకే. ఈ మేడం గారు మన బాస్ మనుకు లైన్ వేస్తుంది. ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో కూడా బాస్ కే లైన్ వేసిందంట. ఇలా బాసులకు లైన్ వేసే అమ్మాయిలు మన్నెందుకు చూస్తారా చెప్పు? సరే ఆ మాట మీదే ఉండు. ఆ షీలా మనల్ని దాటుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి మన ఇద్దరిలో ఒకరిని పలకరిస్తుంది. ఎంత బెట్? ఇంపాసిబుల్. ఓ చిన్న బెట్ 100. ఎస్, డబ్బులు తీరా. బెట్ డబ్బులు తీరా. ఆగ్రా. తీరా. ఇవ్వరా? ఇవ్వమంటుంటే బొందా ఒకసారి చూడరా. చూసావా తిరిగి వస్తోంది. ఈ పువ్వు తీసుకోవడానికి అనుకుంటా. ఏంట్రా రాత్రి మెసేజ్ పెట్టావు? నా కళ్ళు కలవ పూలా, ముక్కు సంపెంగ పువ్వా, పెదాలు గులాబీ రేకులా. ఉద్యోగం చేస్తున్నావా, పూలమ్ముకుంటున్నావా? ఏంట్రా పళ్ళికిలిస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టినా రాలట్లేదనా? ఇంకోసారి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టినా ఈకిలించినా పళ్ళు రాలగొట్టేస్తాను. పువ్వులు కాకుండా వేరే మెసేజ్లు పెట్టచ్చా? పెట్టి చూడు, వేళ్లు కట్ చేస్తాను. కొడితే కొట్టింది కానీ తీరా వందా తీ. అకౌంట్ రాసుక. రే మొత్తం 25,200. నొసబెట్టకురా బాబు. సాయంత్రం లోపు అమ్మాయిని పడైపోతే నీకు ఇస్తాలే, ఓకేనా? ఏడాదిలోగా అవన్ పని సాయంత్రంలోగా అవుతుందారా? ఇంపాసిబుల్. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను రా. ఈ లిఫ్ట్ లోంచి వచ్చే ముగ్గురులో ఒక్కరు నీ చేతిలో ఉన్న గులాబ్ పువ్వు తీసుకోవాలి, లేదంటే ముగ్గురే కదా, నువ్వు చూసుకో. ముగ్గురు. ఆల్ ద బెస్ట్. ಹತ್ತಿಂದೋ ತಿಂದಿಯುಂತೊಂದಣ ತಿಂದಾದೀನುಂದೋ కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే.